హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసు స్మాల్ వరల్డ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి ఒత్తులు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఏకాదశి ఒత్తులతో పాటు చక్రం ఒత్తులు కూడా ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. మనం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. అగ్గిపెట్టకు చుట్టుకుంటే చిన్నగా వస్తాయని చెప్పి నేను చిన్నగా చుట్టుకుంటున్నాను. అడ్డం చుట్టుకుంటే కొంచెం చిన్న సైజు వస్తాయి, నిలువుగా చుట్టుకుంటే పెద్దగా వస్తాయి. నేను కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఏటీఎం కార్డ్కి అలా కూడా చుట్టుకోవచ్చు. నేను ఇలా వచ్చి 183 చుట్టుకుంటున్నాను. ఇలా 183 అనేది రెండుగా చుట్టుకోవాలి. 183 ఇంటూ 2 365 అయిపోతాయి. మళ్ళీ దాన్ని మిడిల్లో పెట్టి మధ్యలో ఇంకొక ఒత్తికి 16 చుట్టుకోవాలి. మనము ఉత్తర ద్వారం తెరుస్తారు కదా, అప్పుడు ఒక్కసారి వెలిగించినా చాలు, సంవత్సరం పొడవునా ఏకాదశి రోజు వెలిగించిన ఫలితం అంతా వచ్చేస్తుంది. నేను ఈ డబ్బా నిండా దారం తీసి పెట్టుకున్నాను. దారం వచ్చి గంధపు రాయి మీదే తీయడంతో మీరు చూడండి ఎంత స్పీడ్గా చుట్టినా కూడా తెగదు. అక్కడక్కడ తెగుతుంది, కాకపోతే బండ మీద ఎక్కువ రఫ్ చేస్తాం కాబట్టి అంత ఈజీగా తెగదు. దాంట్లో వేయకోకుండా కొంచెం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ దాంట్లో కలిసిందంటే లాగితే చిక్కు పడిపోతుంది అని చెప్పి చుట్టిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా 183 చుట్టుకున్నాక ఒక డబ్బాలో పెట్టుకుంటున్నాను. గంధపు రాయి మీద తీసేటప్పుడు కొంచెం విభూది పండు అలా రాసుకుంటాను. ఈజీగా వచ్చేసేది దారం అనేది, చెయ్యి అనేది కొంచెం పెయిన్ అనేది ఏం రాదు. 183 చుట్టేసి కింద పెట్టుకున్నాను. మళ్ళీ 183 చుట్టుకుంటున్నాను. చూడండి ఎంత స్పీడ్ చుట్టుతున్నాను. దారం అనేది ఎక్కడ తెగదు. దూది అనేది బాగా ఇత్తనాలు తీసి పెట్టి బాగా నీట్గా ఏకుకున్నామంటే గంధపు రాయి మీద కొంచెం గట్టిగా అనగబట్టి రుద్దామంటే మనం ఎంత చుట్టినా కూడా దారం అనేది తెగదు. చేతితో కూడా తీసుకోవచ్చు. నాకు ఆర్డర్స్ రావడంతో నేను గంధపు రాయి 2 తెప్పించుకున్నాను. నేను అత్తయ్య చేయడానికి వీలుగా ఉంటుంది కదా, కొన్ని ఆర్డర్స్ ఉంటే నేను చేశాను, ఎక్కువ ఆర్డర్స్ ఉంటే నేను అత్తయ్య కూర్చొని చేస్తాం కాబట్టి గంధపు రాయి నాకు ఎక్కువ బెస్ట్ అనిపించింది. ఈ 2 ఒత్తులతో పాటు నిచ్చెన ఒత్తులు అనేటివి కూడా ఉన్నాయి. అవి నేను సపరేట్గా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ రెండింటికి కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది. అది కూడా వీడియో పెట్టానంటే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అది పోస్ట్ చేయట్లేదు. నేను మీకు ఇవే కాదు ఏ వెరైటీస్ కావాలన్నా కూడా నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ లాంగ్ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు మొత్తం చుట్టేది చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి మధ్యలో వీడియో అక్కడక్కడ కట్ చేస్తున్నాను. 183 2 చుట్టుకున్న తర్వాత 16 ఒకటి చుట్టుకున్నాను. ఇలా 2 ఉన్నాయి కదా, హోల్స్ అనేది నీట్గా జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసి లోపలికి ప్రెస్ చేయాలి. బాగా చూడండి, ఇలా నీట్గా అనుకొని 2 లోపలికి, ఇదొకటి లోపలికి ప్రెస్ చేయాలి. ఇలా లోపలికి ప్రెస్ చేసిన తర్వాత ఈ కింద 2 హోల్లో నుంచి మనం కింద పెట్టాము కదా, ఆ ఒత్తి రానివ్వాలి. చాలామంది కింద ఉన్నదానికి పినీస్ పెడతారు. నేను కూడా ఒక్కొక్కసారి పినీస్ పెడతాను. నేను ఎక్కువ ఇట్లా ఏ వస్తువులు లేకోకుండా హ్యాండ్తోనే చేయాలని ఎక్కువ ట్రై చేస్తాను. ఒక వస్తువు మీద డిపెండ్ అవ్వకుండా ప్రతి చేత్తోనే చేయాలని ఎక్కువ ఇష్టం నాకు. అందుకు ప్రతిదానికి చెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా వీలు కాదు అన్నప్పుడు వేరే వస్తువుతో చేయడానికి నేను ట్రై చేస్తాను. బాగా చూడండి, ఇలా నీట్గా నలుపుకుంటే చాలు. ఈ 2 హోల్లో నుంచి ముందుగా మనం 2 రానిచ్చుకున్నాం కదా, అలా ఒక హోల్లో నుంచి 16 ఒత్తులు అనేది ఒక దాంట్లోకి పుష్ చేయాలి. ఆ తర్వాత ఈ 2 ఉన్నాయి కదా 16 దాంట్లోనే ఇంకొక దాన్ని హోల్ ఇలా నీట్గా అన్నామంటే అటు సైడ్ నుంచి వచ్చింటుంది కదా, అది తీసుకొని యువతల దాంట్లోకి కొంచెం నీట్గా పుష్ చేసామంటే బయటకు వచ్చేసాయి. అది ఒత్తి మనం వెలిగించుకోవడానికి బాగుంటుంది. ఇది ఏకాదశికి సపరేట్ ఒత్తి అంటే ఏమి ఉండదు. 16 ఒత్తులు మనం వేసుకున్నాం కదా, పోగు పోసుకున్నాం కదా, ఆ 16 ఒత్తులు నీట్గా లాగామంటే ఒక ఒత్తి చూడండి మీరు పైకి ఇలా ఒత్తి అనేది నీట్గా వచ్చేస్తుంది. మనకు నచ్చిన ఆయిల్తో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగించుకోవచ్చు. ఏకాదశి ఒత్తి అనేది మీకు పైన కనిపిస్తుంది కదా, ఆ ఒత్తి వెలిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏకాదశి ఒత్తులు అయిపోయాయి కదా, చక్రం ఒత్తులు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. మనకు నచ్చిన దానికి తీసుకొని చేసుకోవచ్చు. పెద్దవి కావాలన్నప్పుడు సైజు ఎక్కువ, చిన్నవి కావాలంటే సైజు చిన్నవి తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈ సెల్కి 70 చుట్టుకుంటున్నాను.
యూట్యూబ్లో క్లాసెస్ స్టార్ట్ చేద్దామంటే చాలా వరకు ఎస్ అని చెప్పారు. దానికి థ్యాంక్ యూ. కానీ నాకే టైం లేక వీడియోస్ తీసి పోస్ట్ చేయలేకపోతున్నాను. కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా నేను వీడియోస్ రికార్డ్ చేసుకున్నాను, కానీ కొన్ని పోస్ట్ చేయాలంటే టైం పడుతుంది. ఇవి కూడా నేను రికార్డ్ చేసుకొని 3-4 డేస్ అవుతుంది. కానీ ఈరోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏకాదశి ఒత్తులతో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఏకాదశి ఒత్తులు మొదలు పెట్టాను అనుకోండి. వీడియోస్ తీసుకున్నాను, కానీ ఇది వీడియో తీసి 4 డేస్ అవుతుంది. వీడియో ఎడిట్ చేసి పెడదామన్నా నా దగ్గర టైం లేదు. హైదరాబాద్ నుంచి లక్షొత్తులు 5 ఆర్డర్ వచ్చాయి. అక్క వాళ్ళు రామేశ్వరం వెళ్తున్నారంట. ఇది తీసుకొని 4 డేస్ అయింది. వీడియో పోస్ట్ చేయడానికి కూడా నా దగ్గర టైం లేదు. ఈరోజు లేట్ అయిపోతే మళ్ళీ ఏకాదశి ఇంకా 3 డేసే ఉంది కదా అని చెప్పి నేను 7వ తేదీ వీడియో ఎడిట్ చేసుకుని 8:30కి టైంకి పోస్ట్ చేస్తున్నాను. ప్రతి సండే ఒక క్లాస్ అట్లా వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసే వెరైటీస్ ఒక్కొక్కటి పెడదాం అనుకుంటున్నాను. అక్క వాళ్ళు 5 lakhs ఆర్డర్ చేశారని చెప్పాను కదా. ఒకటి వచ్చి గోవింద నామాలు లక్షతులు ఆర్డర్ చేశారు. ఇంకా 2 వచ్చి శివపార్వతి మోడల్, ఇంకా మిగతా 2 వచ్చి రుద్రాక్ష మోడల్ ఆర్డర్ చేశారు. ఇక్కడ మీరు చక్రమూర్తి చూస్తున్నారు కదా, మీరు సెల్లుకు చుట్టేటప్పుడు చూసారు కదా, అవి 70 పోగులు పోసుకున్నాను. మిగతావి చిన్నవి 6 ఉన్నాయి కదా, 6 వచ్చేసి అగ్గిపెట్టెకి 50 పోగులు పోసుకున్నాను. మొత్తం 370 అవుతాయి. ఇది చక్రం ఒత్తి అంటారు. ఇలా చక్రం పట్టుకొని మిడిల్లో చిన్న ఒత్తి అనేది పెట్టి మధ్యలో లాగితే ఇలా వచ్చేస్తాయి. ఈ మోడల్లోనే మనం జ్యోతిర్లింగాల ఒత్తులు కూడా చేసుకోవచ్చు. అవి నేను నిదానంగా పోస్ట్ చేస్తాను. ఇలా ఈ చక్రం అనేది పట్టుకొని మిగతావి రౌండ్గా పెట్టి మధ్యలో పెట్టి లాగామంటే లింగాల్లాగా వచ్చేసాయి చూడండి. ఇలా దీన్ని చక్రం ఒత్తి అంటారు. ఈ 6 నీట్గా నిదానంగా పెట్టుకొని నీట్గా లాగేస్తే చక్రం ఒత్తి రెడీ అయిపోతుంది. మీరు బాగా చూడండి, ఇట్లా మిడిల్లో ఉంది కదా, కింద నుంచి రానిచ్చి 2 హోల్స్ ఉంటాయి కదా, ఒకదాన్ని బాగా నలిపి ఒక దాంట్లో పెట్టి ఇట్లా బయటికి లాగామంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలా 6 పెట్టుకోవాలి. ఇలా ఫినిషింగ్ అయిపోతే రెడీ అయిపోతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది. మీకు ఎవరికైనా ఒత్తులు కావాలనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇలా మన దగ్గర ఆన్లైన్ కస్టమర్స్ చాలా ఒత్తులు తీసుకున్నారు. వాళ్ళు మన దగ్గర ఎలా తీసుకుంటారు, నేను ఎలా వాళ్ళకి కొరియర్ చేశాను, డిటిడి తీసి వాళ్ళని నేను ఎలా కన్సల్ట్ అయ్యాలో అనేదాన్ని నేను మొత్తం డీటెయిల్గా వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేసి మన దగ్గర రోజువారీ ఒత్తులే 14 రకాలు ఉన్నాయి. ఆదివారం నుంచి శనివారం వరకు 7 కలర్స్ ఉన్నాయి. తర్వాత తెల్ల జిల్లేడు పత్తి, తామరకాడ ఒత్తులు, అరటినార ఒత్తులు, తులసి కాడ ఒత్తులు ఉన్నాయి, పువ్వు ఒత్తులు, ఇలా అన్ని వెరైటీస్ కలిపి మన దగ్గర 14 రకాలు ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్కి అప్రోచ్ అవ్వండి. వీటితో పాటు చాలా మోడల్స్ ఉన్నాయి. 30+ మోడల్స్ ఉన్నాయి. డెలివరీ ఒత్తులు కాకోకుండా మోడల్స్ 30+ మోడల్స్ ఉన్నాయి. నేను వీడియో తీసి నిదానంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా కావాలంటే కూడా నెంబర్కి అప్రోచ్ అవ్వండి, నేను కొరియర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కార్తీక మాసం అంటే నవంబర్లోనే 2 months అయిపోయింది కదా, నేను 36 మోడల్స్ పెట్టాను. ఈ కార్తీక మాసానికి మినిమం 40-50 దగ్గర పెడదాం అనుకుంటున్నాను. 50 మోడల్స్. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. చక్రం ఒత్తి చూసేయండి, ఇలా ఉంది. చక్రం ఒత్తి, ఏకాదశి ఒత్తి 2 పూర్తి అయిపోయాయి. ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.